వెల్కమ్ టు బీవీఎస్ టీవీ. యోగా సాధన వచ్చేసి 2001 సంవత్సరంలో నేను యోగా సాధన మొదలుపెట్టాను. సో ఆ కాలంలో ఇప్పుడున్నంత సోషల్ మీడియా కానీ, సోషల్ ఎక్స్పోజర్ కానీ, బుక్స్ కానీ, యూట్యూబ్ కానీ అలాంటివి ఏం లేవు. సో న్యూస్ పేపర్లో వచ్చిన యోగాసనాల ఆధారంగానే యోగాసనం మాత్రమే సాధన చేసేవాళ్ళం. అలా యోగాసన సాధన చేస్తూ స్కూల్ నుండి, కాలేజ్ నుండి కాంపిటీషన్కి వెళ్ళడం, ఆ విధంగా యోగా పైన చాలా మక్కువ ఏర్పడింది. 2011 సంవత్సరంలో ఎస్వాసలో బెంగళూరులోని యూనివర్సిటీలో బేసిక్ కోర్సు వైఏసీ చేశాను. దాని తర్వాత పీజీ డిప్లొమా 15 months కోర్స్ కూడా చేశాను. 2019లో ఎంఎస్సి యోగా కూడా యోగాలోనే పూర్తి చేసి, సో ప్రస్తుతం ఫుల్ టైం మనకి యోగా వృత్తిని నేను ఎంచుకున్నాను. సో ఇందులో వచ్చేసి జనరల్ హెల్త్ కోసం యోగా నేర్పడం, సో ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మోకాల నొప్పి కానీ, వెన్ను నొప్పి కానీ, సో లైఫ్ స్టైల్ ఆధారంగా వాటెవర్ హై బీపీ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, స్లీప్ డిస్టర్బెన్సెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, డైజెషన్ ఇష్యూస్, ఈ విధంగా సో మనకి మన వృత్తిపరంగా మన లైఫ్ స్టైల్ ఆధారంగా కలిగే ఇబ్బందులకి యోగా ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి, అది మనకి ఎంఎస్సి యోగాలో పూర్తిగా నేర్పిస్తారు. సో కండిషన్ ప్రకారంగా ఎలాంటి యోగా తీసుకోవాలి, దాన్ని థెరపీ యోగా అంటారు. సో అది నేర్చుకొని సో ఇప్పుడు ప్రస్తుతం ఇన్స్టిట్యూట్లో యోగా నేర్పడం, సో ఇష్టం ఉన్న స్టూడెంట్స్కి యోగా సర్టిఫికేట్ కోర్స్ కూడా అందజేయడం. సంవత్సరంలో ఒక 2 బ్యాచ్లు చేస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ కోర్స్ కూడా నేర్చుకొని వాళ్ళు కూడా యోగా వృత్తిని ఎంచుకుంటారు. సూర్య నమస్కార సాధన. ఫస్ట్ పొజిషన్ హస్తోత్తానాసనం, సెకండ్ పొజిషన్ పాదహస్తాసనం, థర్డ్ పొజిషన్ అశ్వ సంచలనాసనం, ఫోర్త్ పొజిషన్ చతురంగ దండాసనం, ఫిఫ్త్ పొజిషన్ శశాంకాసనం, సిక్స్త్ పొజిషన్ సాష్టాంగ నమస్కారం, సెవెంత్ పొజిషన్ భుజంగాసనం, ఎయిత్ పొజిషన్ పర్వతాసనం, నైన్త్ పొజిషన్ శశాంకాసనం, 10th పొజిషన్ అశ్వ సంచలనాసనం, 11th పొజిషన్ పాదహస్తాసనం, 12th పొజిషన్ హస్తోత్తానాసనం, దెన్ నమస్కార పొజిషన్. మొదటగా బటర్ఫ్లై పోజ్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కో కాల్ని ఓపెన్ చేసేయాలి. చేతుల సాయంతో 2 కాళ్ళను నిటారుగా చేసుకొని నెమ్మదిగా ముందుకెళ్ళాలి. గదవని నేలపైన ఉంచేసి టోస్ పట్టుకోవాలి. ఉపవిష్ట కోణాసనం. ఆసనంలో 1/2 నిమిషం దీర్ఘ శ్వాసతో ఉండాలి. చేతుల సహాయంతో నెమ్మదిగా యథాస్థితికి వచ్చేసేయాలి. బటర్ఫ్లై నుండి సుఖాసనంలో విశ్రాంతి. ఆసనం పేరు మయూరాసనం. మొదటగా నిటారుగా కూర్చొని ఒక్కో కాలు మడిచి వజ్రాసనంలోకి రావాలి. మోకాళ్ళ మధ్య గ్యాప్ తీసుకొని అరచేతులను తిప్పేసి మోచేతులను నాభికి ఇరువైపులా ఉంచేసి ఒక్కో కాలుని నిటారుగా చేయాలి. తల పైకి తీసుకొని ఒక కాలు పైకెత్తి ఇంకో కాలు పైకెత్తాలి. మయూరాసనం. ఆసనంలో ఒక 20 సెకండ్లు ఉండాలి. నెమ్మదిగా వజ్రాసనంలోకి రావాలి. ఒక్కో కాలు నిటారుగా చేసి దండాసనంలో విశ్రాంతి, శిథిల దండాసనం. ఆసనం పేరు రాజ కపోతాసనం. వజ్రాసనంలో కూర్చొని చేతుల సహాయంతో లెగ్ స్ప్లిట్ చేసుకోవాలి. ఒక లెగ్ కిందికి తీసుకెళ్ళి వెన్నెముకని బాగా వెనక్కి వంచి కాలి వేళ్ళని మోచేతుల వద్ద లాక్ చేసుకోవాలి. చేతి వేళ్ళని కలిపేసి ఆసనం యొక్క చివరి భంగిమలో 1/2 నిమిషం పాటు దీర్ఘ శ్వాసతో ఉండాలి. రాజకపోతాసనం. నెమ్మదిగా వజ్రాసనంలోకి రావాలి. వజ్రాసనం నుండి శిథిల దండాసనంలో విశ్రాంతి. నెమ్మదిగా ఆసనంలోకి ఎలా వెళ్ళామో అదేవిధంగా వజ్రాసనంలోకి రావాలి. కళ్ళు మూసుకొని ఒక్కో కాళ్ళు నిటారుగా చేసి శిథిల దండాసనంలో విశ్రాంతి పొందాలి. ఆసనం పేరు శీర్షాసనం. నిటారుగా కూర్చొని మొదటగా వజ్రాసనంలోకి రావాలి. చేతి వేళ్ళను కలిపేసి తల పై భాగాన్ని నేలపైన ఉంచేసి మొదటగా మన మోకాలను పైకి తీసుకెళ్ళాలి. కొద్దిగా తల వైపు నడిచి
ఒక కాలుని పైకి తీసుకెళ్ళి ఇంకో కాలు కూడా పైకి తీసుకెళ్ళాలి. 2 తొడలు నిటారుగా చేసి కింది కాళ్ళ నిటారు చేసి ఆసనంలో కనీసం 1/2 నిమిషం సాధారణ శ్వాసతో ఆసనంలో ఉండాలి.